ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని అనుక్షణం పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. పరమాత్మ స్మృతి నన్ను ఎంతో శక్తిశాలిగా చేస్తుంది. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని. నా తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు. వారి దగ్గరికి వెళ్తూ వారి నుంచి శక్తిశాలి కిరణాలు తీసుకుంటున్నట్టు అనుభవం చేసుకుంటూ నేను ఆత్మ స్థిరమైన శాంత స్వరూప ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 21/1/2026। आज का हेडिंग मीठे बच्चे। एक बाबा की याद से तुम्हें सुप्रीम बनना है तो भूले चुके भी किसी और की याद नहीं करना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒక్క బాబా స్మృతితో మీరు సుప్రీంగా అయ్యేది ఉంటుంది. ఒక్క భగవంతుడి స్మృతితో, ఒక్క ఆత్మిక తండ్రి పరమాత్మ స్మృతితో సుప్రీంగా అయ్యేది ఉంటుంది. సో పొరపాటున కూడా భగవంతుని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకూడదు. ప్రశ్న, बाबा से कौन सी उम्मीद ना रख कृपा मांगने के बजाय अपनी मेहनत करनी है। బాబా నుంచి ఏ నిశ్చయం పెట్టుకోకుండా కృప అడగడానికి బదులు దే విషయంలో శ్రమ చేయాల్సి ఉంటుంది. पुराने शरीर का कोई भी कर्म भोग है, दिवाला निकला है या बीमारी है तो बाबा कहेगा तुम्हारा अपना हिसाब किताब है, यह उम्मीद नहीं रखो इसमें बाबा कोई कृपा करे। బాబా అన్నారు, మీ పాత శరీరపు కర్మ భోగాలు ఏవైతే ఉంటాయో, దివాలా తీసిన, అనారోగ్యపడిన, ఇది మీ లెక్కాచారమే. దీంట్లో బాబా మొత్తం సెట్ చేసేస్తారనే నిశ్చయం పెట్టుకోకండి. బాబా ఏమీ కృప చూపించరు. మీరు శ్రమ చేయాలి. యోగ బలంతో పని చేయండి. యోగం స్మృతియే మీ ఆయుష్ను పెంచుతుంది, కర్మ భోగాన్ని సమాప్తం చేస్తుంది. బాబా ఏ ప్రేరణ అయితే ప్రేమతో ఇస్తారో, ఎంతగా ప్రేమ ఉంటుందో స్మృతి కూడా అంత చేసినట్టయితేనే కళ్యాణం అనేది జరుగుతుంది. బాబా నన్ను రక్షించండి అనే బదులు ఆ టైం పరమాత్మ స్మృతి చేస్తేనే ఆ కర్మ భోగాన్ని మనం సమాప్తం చేసుకోగలం అని బాబా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఓం శాంతి. బేహద్ కా బాబెడ్ బచ్చోంకు సమజాతే. మరి అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు స్వయం ఆత్మ అని భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇంటిని స్మృతి చేయాలి. మరి పరమాత్మ ఇల్లుని టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు కదా. టవర్ ఆఫ్ సుఖం అని ఎక్కడ ఉంటుంది? సత్యుగం. టవర్ చాలా ఉన్నతమైనది. మరి ఇప్పుడు మనకి తెలుసు, అలాంటి టవర్లోకి వెళ్ళటానికి పురుషార్థమైతే చేయాల్సింది. పురుషార్థమైతే చేయాల్సింది. ఉన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్ లో ఎవ్వరూ వెళ్ళలేరు. ఆ టవర్ ఆఫ్ సైలెన్స్ లో ఎవరు కూర్చుంటారు? మన తండ్రి బాబా కూర్చుంటారు. మరి పిల్లలైన మీరు ఆత్మిక స్వరూపంలో యాక్చువల్లీ అక్కడ ఉండేవారు. మరి స్వయం ఆత్మాని భావించాలి కదా. ప్రతి ఒక్కరూ ఆ శాంతి ధామ నివాసి అని భావించాలి. అది మన తండ్రి యొక్క ఇల్లు. మరి నడుస్తూ తిరుగుతూ టవర్ ఆఫ్ సైలెన్స్ లోకి వెళ్ళే అలవాటును చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ స్వయం ఆత్మాని భావించి శాంతిధామం, సుఖధామాన్ని స్మృతి చేయాలి. దీంట్లో మీరు చాలా శ్రమ చేసేది ఉంటుంది.
దీనికోసం ఆత్మ అభిమానిగా అయి ఉండడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఆత్మ మహావీర్ అని భావించాలి. స్మృతితోనే మహావీర్ సుప్రీంగా మీరు అవ్వగలరు. సుప్రీం అనగా శక్తి స్థానం. సో శక్తి స్థానం అనేది సుప్రీం, అన్నిటికంటే ది హయ్యెస్ట్. మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి? అలాంటి స్వర్గానికి యజమానిగా తయారు చేసే బాబా, విశ్వానికి యజమానిగా తయారు చేసే బాబా మనల్ని చదివిస్తున్నారు. మరి ఆత్మనైన నా బుద్ధి అక్కడికి వెళ్ళిపోవాలి, బాబా వైపుకు వెళ్ళిపోవాలి. పొద్దున్నే అమృత్వేళ లేసి మధురాతి మధురమైన తండ్రితో ఎంతగా మధురమైన మాటలు మాట్లాడాలి. బాబా మీరొక అద్భుతం. స్వప్నంలో కూడా మేము ఎప్పుడు అనుకోలేదు అలాంటి స్వర్గానికి యజమానిగా అవుతాము అని. మీరు మాకింత సుందరమైన శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పాపం యొక్క పనియే లేదు. ఇక్కడ మేము చేయాల్సిందల్లా పురుషార్థం. బాబా చెప్పింది వినాలి. మరి శివ్ బాబాకి ఇంతమంది లెక్కలేనంత మంది పిల్లలు ఉన్నారు. బాబా ఎంత మందిని సంపాదించాల్సి వస్తుంది. అందుకే దీని ఒక ఈశ్వరీయ పరివారం అంటారు. మనం బాబా సన్ముఖంలో కూర్చున్నాం. మీతోనే తింటాం, మీతోనే కూర్చుంటామని అంటారు కదా. మరి మధురమైన పిల్లలు ఎల్లప్పుడూ మరి నా స్మృతిలో ఉండండి అని బాబా చెప్తున్నారు. దేహ సహితంగా దేపు సర్వ సంబంధాలు మర్చిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మన అంతిమ జన్మ. ఇదొక పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచం సమాప్తం అయ్యేదే ఉంది. మరి పురుషార్థం చేయాల్సిన సమయం ఈ సంగమ సమయం. పిల్లలైన మనల్ని బాబా అయితే ఇప్పుడు చదివిస్తున్నారు. మరి ఈ చదువు పైన ఎంత అటెన్షన్ పెట్టాలి? ఎప్పటి వరకైతే జీవిస్తామో అప్పటి వరకు ఈ చదువు చదవాల్సిందే. మన కోసం ఒక దైవీ రాజధాని స్థాపన అవ్వుతుంది. మనం బాబా చెప్పింది వినాలి కదా. ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాం. ఇదొక పాత శరీరం. ఈ పాత శరీరానికి ఎన్ని కర్మభోగాలు నడవాల్సిందే. దీంట్లో బాబా ఏం మనకి సహాయం చేస్తారు? ఈ నిశ్చయం పెట్టుకోకండి, నేను దివాలా చేసినా నాకు అనారోగ్యం వచ్చినా బాబా అంతా క్లియర్ ఆఫ్ చేసేస్తారని. బాబా చెప్తున్నారు అనారోగ్యం కానీ దివాలా తీయడం కానీ మీ లెక్కాచారమే కదా. దాంతో మీ ఆయుష్ ఎక్కడ పెరుగుతుంది? మీరైతే మీకోసం శ్రమ చేయాల్సిందే కదా. సో ఇక్కడ బాబా నుంచి కృప అడగాల్సిన అవసరం లేదు. ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండాలి, స్వయం కళ్యాణం చేయాలి. యోగ బలంతోనే మీరు ప్రతి పనిని తీసుకోవాలి. సో ఇలా అయితే అనుకోకండి, బాబా నేను మీకు చాలా ప్రియమైన వాడిని కదా, మీ కంటి పాపని కదా నేను, మరి మీరు నాకు ఈ సహాయం చేయండి అని అనడానికి లేదు. బాబా ఏం చెప్తున్నారు? మీరందరూ బాబాకి ప్రియమే, కాకపోతే మీరందరూ గుప్తమైన వారు. మీ ప్రేమ కూడా చాలా గుప్తమైనది. నేను మిమ్మల్ని నా కంటి పాప పైన పెట్టుకొని రక్షిస్తాను. కాకపోతే మీ బుద్ధిలో మీరు ఎంత స్మృతి చేస్తే అంతగా మీ లెక్కాచారాన్ని క్లియర్ చేసుకుంటారు. మరి బాబా జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ప్రేమ సాగరుడు. ఇలాంటి మోస్ట్ బిలవెడ్ తండ్రితో మీరెంత ప్రియంగా ఉండాలి. బాబా మన కోసం నిష్కామ సేవ చేయడానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పతిత శరీరంలోకి వచ్చి మనని వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. అంత మధురమైన వారు. ఎలాంటి అహంకారం అనేదే లేదు. మన సేవ కోసం వారు వచ్చారు. మరి నేను ఎంత సేవ చేయాలి? ఎంతగా శ్రీమతం పైన నడవాలి? లేక అది వదిలేసి నా మతం పైన నేను నడవడం మొదలు పెట్టానా? మన అదృష్టానికి మనం గీత అయితే రాసుకోకూడదు కదా. మన మతం పైన మనం నడుస్తున్నామంటే మనం ఉన్నదే బ్రాహ్మణ ఈశ్వరీయ సంతానం. మనమున్నదే బ్రహ్మ యొక్క సంతానం, సోదరి సోదరులం. ఈశ్వర్య మనవళ్ళు మనవరాళ్ళు. వారి నుంచి వారసత్వం తీసుకుంటాం. మరెంత పురుషార్థం చేస్తే అంత ఉన్నతమైన పదవి పొందుతాం కదా.
సాక్షిగా ఉండే అభ్యాసం చాలా ఇంపార్టెంట్ అని బాబా అంటున్నారు. మధురమైన పిల్లలు, స్వయం ఆత్మాని భావించి తండ్రినైన నా స్మృతిలో ఉండండి. పొరపాటున కూడా బాబా స్మృతి తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకండి. ప్రతిజ్ఞ చేయండి, నాకొక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను ఆత్మ, పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాల్సిందే. పరమాత్మ నాకు రాజ్య యోగాన్ని నేర్పిస్తున్నారు. వారి ద్వారా నేను రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాను అనే స్మృతి ఉండాలి. బాబా అన్నారు, మధురమైన పిల్లలు, ఇదొక అనాది డ్రామా. గెలుపు ఓటముల ఆట నడుస్తూనే ఉంటుంది. క్రియేటర్ పరమాత్మ, వారి అనుసారంగా నడుస్తుంది. దీనిలో కొన్ని సీన్స్ మీకు ఇష్టం కూడా కావు. కాకపోతే మీరు బాబాకి చాలా ప్రియమైన పిల్లలు కదా, మరి ప్రతి సీన్ని ప్రేమగా తీసుకోండి. మీకు ఎంతో ప్రేమ అనేది ఉండాలి. సత్యుగం ఆలోచించండి. పరస్పరం ఎంత ప్రియంగా ఉంటారు. అక్కడ జంతువులు కూడా ఎంత ప్రేమగా వ్యవహరిస్తాయి. మీరు కూడా అక్కడి స్వభావాన్ని ఇక్కడే ఇంప్లిమెంట్ చేయాలి. పరస్పరం ప్రేమతో నడుచుకోవాలి. మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. అవినాశి జ్ఞాన సంస్కారాలు ఇప్పుడైతే ఉన్నాయి కదా, కల్పకృతం లాగే బాబా అంతే ప్రియమైన వారిగా తయారు చేస్తున్నారు అంటే, మరి నేను ఆత్మ, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే తండ్రికి పిల్లలైన నేను ఎవ్వరిని దుఃఖ పెట్టట్లేదు కదా, అందరికీ సుఖాన్ని ఇస్తున్నానా, బాబా సమానంగా అవుతున్నానా, పరస్పరం దుఃఖం అనే మాట లేదు కదా. ఇది బాబా చాలా క్లియర్గా చెప్తున్నారు. దీనిపైన ఫోకస్ చేయండి. మీరెవరు? విశ్వానికి యజమానిగా అయ్యేవారు. మరి మీ సత్యమైన చార్ట్ రాయండి. మీ అవస్థను చెక్ చేసుకోండి. కర్మేంద్రియాలకి వశం అవ్వకండి. మీ నడవడిక సరిగ్గా చేసుకోండి. ఉన్నతమైన పదవి తయారు చేసుకోండి. అంతేకాని మీ పదవికి ఎప్పుడూ వంచితం అవ్వకూడదు. మీ నడవడిక జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం మాయ మిమ్మల్ని మింగేయడానికి చూస్తూ ఉంటుంది. సో మీ పైన మీరు ఎంతో అటెన్షన్ పెట్టాలి. టీచర్ అయిన పరమాత్మ ఎంతగా చదివిస్తున్నారు, మరి ఈ చదువు పైన మీరు ఎంత అభ్యాసం చేయాలి అనేది ఫోకస్ చేయాలి. బాబా ధారణలో అయితే చెప్తున్నారు, बाबा का बहुत धैर्य, गंभीरता और समझने से याद करना। याद एक्यूरेट है तो बाबा को करंट मिलेगा, आयु बढ़ेगा, हेल्दी बन जाएगा. బాబా ఎంతో ధైర్యంగా, గంభీరంగా అర్థం చేయిస్తున్నారు. దాన్ని గుర్తు పెట్టుకోండి. యాక్యురేట్గా బాబా నుంచి కరెంట్ తీసుకోవాలి. నేను ఆత్మ ఒక స్టార్ మిసాల్, పరమాత్మ స్టార్ మిసాల్, నేను స్టార్, ఆ స్టార్తో కనెక్ట్ అవుతాను, వారి నుంచి కరెంట్ తీసుకుంటాను. దీంతో మీ ఆయుష్ పెరుగుతుంది. దీంతో మీరు హెల్దీగా కూడా అయిపోతారు. ఉన్నతమైన పదవి పొందాలి అంటే మీ నడవడికను బాగు చేసుకోండి. ఉన్నతమైన పదవి పొందాలంటే నడవడికను బాగు చేసుకోండి. కర్మేంద్రియాలపైన పూర్తి కంట్రోల్ ఉండాలి. మాతా పిత, తల్లి తండ్రిని పూర్తిగా మీరు ఫాలో చేయాలి అని బాబా అంటున్నారు. వరదానంలో చెప్తున్నారు, ఫాలో ఫాదర్ గాయి తండ్రి యొక్క మహామంత్రం ద్వారా ఫాలో ఫాదర్, ఈ ఏకరస స్థితిని తయారు చేసుకునేవారు శ్రేష్టమైన పురుషార్థులు. స్లోగన్లో परचिंतन के प्रभाव में ना आकर शुभ चिंतन करने वाला शुभ చింతకమని, పరచింతన అనే ప్రభావంలో రాకండి, శుభ చింతన చూయించే శుభ చింతకులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. నేను ఆత్మ శుభ చింతక మనిని అనే స్వరూపంలో ఉండడానికి చూద్దాం. ఎవరికి దుఃఖం ఇవ్వం, సుఖవంతంగా ఉంటాం, అందరితో ప్రేమగా ఉంటాం, లెక్కాచారాన్ని చూస్తాం, బాబా స్మృతితో కరెంట్ని తీసుకుంటాం, పురుషార్థం చేస్తాం, ఉన్నతమైన పదవి పొందడానికి ఎఫర్ట్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, మన లెక్కాచారాల్ని మనమే సమాప్తం చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ కళ్యాణ స్వరూపాన్ని
నా పైన నేను కళ్యాణాన్ని ఉంచుతూ కళ్యాణ భావన ద్వారా కళ్యాణ స్వరూపం ద్వారా స్థిరమైన ఆత్మగా శక్తిశాలి ఆత్మగా ఉంటాను. మనస వాచ కర్మన శుభ చింతక స్వరూపంగా ఉంటూ ప్రతి ఒక్కరిపైన శుభ భావన ఉంచుతాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, లోకప్రియ ఆత్మను. సదా నిర్విఘ్న స్వరూపంలో ఉంటూ నిర్వికారి జీవితాన్ని అనుభవం చేసుకుంటూ ధైర్యత స్థైర్యతతో ఉంటాను. నేను జ్ఞాన స్వరూప ఆత్మను, ఆనంద స్వరూప ఆత్మను. I, the soul, belongs to the highest authority, the Supreme Father. I experience a complete connectivity with my Father and receive current from my Father. This is the powerful power we receive from the Supreme Authority, the power filled with blessings and happiness. I connect my intellect with the Supreme Father, get the power from Him, and experience a stage of powerfulness. This is the stage gives me the highest blissful stage, and this is the stage helps me to attain a highest inheritance. For the next few seconds, I try to pause all my thoughts, just make my mind relax, erase everything happened in today's life, and I try to be detached from this world and just be the point of light. I, the light, get current from the Supreme Father. I only focus on charging my battery, the soul battery, where the charging is full. With that charging, I try to extract the highest power. With that power, I try to lead a powerful life, a life with full of happiness, blissfulness, and a stage of relaxation. Om Shanti, Shanti, Shanti.